సేవా దృక్పథంతో సమాజానికి తిరిగిస్తున్న తులసి రామచంద్ర ప్రభు సేవలు ఆదర్శనీయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త సేవా దృక్పథం కలిగిన తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంపదను సంపాదించడం గొప్ప విషయం అయితే దానిని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన మరింత గొప్పదని చెప్పారు. తులసి రామచంద్ర ప్రభు విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో అందిస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. విద్య, ఆరోగ్యం, యువత అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, గుంటూరు జిల్లా జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, ప్రతిపాడు జనసేన పార్టీ సమన్వయకర్త కొరపాటి నాగేశ్వరరావు, కార్పొరేటర్ పోతురాజు, సమత, తులసి రామచంద్ర ప్రభు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో, ఆనందంతో నాకు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఏటుకూరి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మొదటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే సంపద సృష్టించడం గొప్ప కాదు, కానీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పం, విజయం సాధించడం గొప్ప కాదు, కానీ ఆ విజయాన్ని అందరితోటి పంచుకోవాలి అనుకునేటువంటి విలువలను నమ్మి ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి సేవా స్వభావి తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, ఒక చిన్న స్థాయి నుంచి, అంటే చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, ఐఐటిలో ఆ రోజుల్లో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం. ఐఐటి విద్య పూర్తి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక నాణ్యమైన విత్తన సంస్థను స్థాపించి దానితో ఆగకుండా 10 పైగా కంపెనీలు స్థాపించి ఈ రోజున 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ అంతటితో ఆగకుండా దాదాపుగా 28,000 మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తూ ఏది అడిగినా, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి అడిగితే 10 కోట్లు ఇచ్చారు. నర్సింగ్ స్కూల్ విద్యార్థులకి బస్సు లేదు అంటే బస్సు ఇచ్చారు. ఈ రోజు చూస్తా ఉంటే ఈ షెడ్ మళ్ళీ మీరు ఏది అడిగినా కాదనకుండా, ఒక ఆ రోజుల్లో పుష్పక విమానం ఎలా ఉండేదో ఆ విధంగా నిత్యం ఏది అడిగినా కూడా ఇంకా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారికి, వారి పుత్రులు కూడా ఈరోజు బర్త్డే అంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే రోజు పుట్టారు. వాళ్ళిద్దరికి కూడా మరొకసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. వీరి వ్యక్తిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2014లో మంగళగిరి నుంచి పోటీ చేయమంటే ఆయనంతటా ఆయనే నాకు వద్దని చెప్పి తప్పుకున్నారు. అంటే ఇలాంటి నిజాయితీ పరులు, ఒకటి బిల్డ్ చేయటం ఎలాలో తెలిసిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు కూడా మంచిగా మారుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల్లో వారు రాజకీయాలు కాకుండా సమాజ సేవ నేర్చుకున్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా ఉన్నది కాదు, ఏం చేసామన్నదే ముఖ్యం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. వారికి లోకేష్ గారు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చదువు నేను ఇప్పటి వరకు చదువులకు స్కాలర్షిప్లు 30 సంవత్సరాల నుంచి పోలీసు పిల్లలతో సహా 25 కోట్ల స్కాలర్షిప్ ఖర్చు పెట్టి ఒక మీడియం స్కేల్ నేను ఐఐటి మెడ్రాస్ బీటెక్ చదివి వచ్చిన తర్వాత హీరో సైకిల్ మీద వెళ్ళి వాడు మరి 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఇవన్నీ చేయగలిగిన చదువుకుంది కాబట్టి నా దగ్గర బీటెక్ చదువుకోకుండా ఊరక అమ్మ అవతలకి అవసరం ఏం సాధిస్తానే. మీరు 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఎంతమందికి ఇస్తారో మీరే నిర్ణయం చేసుకోండి చదువుకునేవాళ్ళు. ఇక తర్వాత వచ్చి మాకు డాక్టర్ పెమ్మసాని గారు ఎంపీ గారు మన గుంటూరుకే కాదు, ఆయన మినిస్టర్గా ఇండియా అంతా తిరగాలి, కానీ గుంటూరు బాధ్యతలను మర్చిపోకుండా ఇంతమంది ఎంపీలు వచ్చారు. నాకు 79, స్వాతంత్రం వచ్చి 79. ఎంతమంది ఎంపీలు వచ్చారు. ఏది గుంటూరు డెవలప్మెంట్ ఏది? ఇవాళ డాక్టర్ పెమ్మసాని వచ్చిన తర్వాత వెరీ కాస్ట్ పెద్ద ఆయన చెప్పడానికి చాలా మంది ముందుకు వచ్చి తర్వాత కార్యక్రమం టేకప్ చేశారు. ఎందుకని లీడర్ ఎప్పుడైతే అడుగు ముందే వేస్తారో వెనకాల అప్పుడు వస్తారు.
నేను ఉత్త మాట మైక్ పట్టుకుని ఉత్త మాటలు చెప్తే ఎందుకు వస్తాను గాలి మాటలు చెప్తే ఆ లీడర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. గాలి మాటలు కానీ శాతం డబ్బులు తీసుకొస్తారు ప్రైవేట్ పట్టుకుంటే. అందుచేత నేనేమనుకున్నాను, ప్రభు గారు మీరు ఇండస్ట్రియలిస్ట్ కదా, లేదా అక్కడెక్కడో 2 కోట్లు ఇస్తానంటే ఇక్కడ ఆ 4 కోట్ల దగ్గర పెట్టి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ప్రభు గారు 4 కోట్లు అన్నారు. 4 కాదు ఎంత అవుద్ది